చిన్న కీటకం ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చూడ్డానికి నల్లి అంత ఉంటుంది, కానీ కుట్టిందంటే తీవ్రంగా జ్వరం రావాల్సిందే. సీజనల్ ఫీవర్ అనుకొని నిర్లక్ష్యం చేస్తే అవయవాల మీద దాడి చేస్తుంది, చివరిలో ప్రాణాలు తోడేస్తుంది. అదే స్క్రబ్ టైఫస్. ఇప్పుడు ఈ వ్యాధి ఉత్తరాంధ్రను కలవరపెడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాప కింద నీరులా విస్తరించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 133 మంది ఈ వ్యాధి స్క్రబ్ టైఫస్ సోకింది. ప్రస్తుతం కేజీహెచ్లో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. స్క్రబ్ టైఫస్ రికెట్సియా ఫ్యామిలీకి చెందిన కీటకం. ఈ చిన్న కీటకం కుట్టినప్పుడు ఓరియంటియా సుట్సుఘుమిషి అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కీటకం కుట్టినప్పుడు కొద్దిసేపు మంట పుట్టినట్లు అనిపించినా తర్వాత తగ్గిపోతుంది. ఇది జరిగిన వారం నుంచి 21 రోజులలోపు కుట్టిన దగ్గర నల్లగా మారడంతో పాటు శరీరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నల్లని దద్దుర్లు ఏర్పడతాయి. స్క్రబ్ టైఫస్ సోకిందని నిర్ధారించుకోవడానికి ఇది ప్రధాన లక్షణం. ఈ సమయంలో అలక్ష్యం చేస్తే జ్వరం వస్తుంది. 10 రోజులు దాటినా ఫీవర్ కంట్రోల్ అవ్వదు. కారణాలు వెతుక్కుంటూ ఇంట్లోనే ఉండిపోతే ప్రాణానికే గండం. అయితే కీటకం సృష్టిస్తున్న కలవరం ఇప్పుడు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. స్క్రబ్ టైఫస్ కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం 1% అయినప్పటికీ మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ నష్టం కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం తీవ్రత అధికంగా ఉండి ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలంటున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ హెచ్ఓడి రాధాకృష్ణతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. వేగంగా వ్యాప్తి చెందుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఏ విధంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, ప్రాథమిక దశలో ఏ విధంగా గుర్తించాలనే అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు కింగ్ జార్జ్ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి రాధాకృష్ణ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఏంటి అసలు? స్క్రబ్ టైఫస్ అనేది ఏంటంటే ఒక రికెట్ సెల్ డిసీజ్ అండి. గ్రామ్నెట్ మనకి ఏంటంటే ఇది ఒక ఇన్ఫెక్టెడ్ లవ్స్, ఫ్లీస్ నుంచి, మైట్స్ నుంచి మనకి స్ప్రెడ్ అవుతుంది. అది ఒక రోడెంట్స్ నుంచి ఈ వ్యాధిని తీసుకొస్తాయి, రికెట్ సెల్ డిసీజ్. దీంతో వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, వాటర్తో చాలా సివియర్గా తీవ్రంగా వస్తారు. వచ్చి కొంతమందికి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే అబ్డామినల్ పెయిన్గా రావచ్చు, కొంతమందికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ రావచ్చు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం అశ్రద్ధ చేయకుండా వీటికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే చాలా మటుకు నయం అవుతుంది. ఈ ఫీవర్ వచ్చిన ఒక 3-4 డేస్ తర్వాత ఒంటి మీద ఒక స్కాబ్ ఫార్మేషన్, మెడికల్ టెర్మినాలజీలో అయితే ఎష్కార్ అంటారు, అదొకటి ఫామ్ ఉంది. అది పేషెంట్స్ వాళ్ళే గుర్తిస్తారు. వాళ్ళే గుర్తించి సార్ నాకు ఒంటి మీద ఇలాగ వచ్చింది సార్ అని చూస్తే, సో అలాంటి కేసెస్ అన్నిటికీ మేము చెక్ చేస్తున్నాం. మేము దగ్గర వచ్చిన ప్రతి కేసుకేను ఫీవర్ ప్రొఫైల్ కంప్లీట్గా థరో ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ బ్లడ్ కౌంట్స్, ఇప్పుడున్న మలేరియా, డెంగ్యూ ఫీవర్స్తో పాటు స్క్రబ్ టైఫస్ కూడా మేము చెక్ చేస్తున్నాం. వాటికి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చాలా సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ పెడితే చాలా మటుకు నయం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే దీని గురించి ఎక్కువ భయపడి ఆందోళన చెందకుండా, అలాగని అశ్రద్ధ చేయకుండా వారు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు తగిన పరీక్షలు అవి చేసేసి వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత చేస్తారు. మెన్ స్ప్రెడ్ అదేం లేదు. ఇది వచ్చిన తర్వాత బాడీలో రికెట్ సెల్ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. చాలా మటుకు అయితే మాత్రం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. కీటకం ద్వారా వస్తుందనే ఒక ప్రచారం ఉంది కాబట్టి గిరిజన ప్రాంతాల్లో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి. దేనికైనా సరే పరిసరాల పరిశుభ్రత, మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం తీసుకొని జాగ్రత్తలు తీసుకుని వ్యాధి వచ్చిన మొదట్లోనే ఈ బాడీ పెయిన్స్ ఇవి వస్తున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే కనుక స్క్రబ్ టైఫస్కు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదని, ఇప్పటికే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 3 కేసులు ఉన్నాయని, అంతా క్షేమంగా ఉన్నారని డాక్టర్ రాధాకృష్ణ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలతో 2 మృతి చెందారు. ముప్పాళ్ల మండలం రుద్రవరంకు చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందింది. రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్కు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితమే మృతి చెందింది. అయితే ఇద్దరి శాంపిల్స్ టెస్టుల కోసం ముంబైకు పంపించారు. స్క్రబ్ టైఫస్ తో మృతి చెందినట్లు రిపోర్టుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది.
అధికారులు మాత్రం రిపోర్ట్ల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.